డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినం. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో కొన్ని దేశాలు మాత్రమే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. హ్యూమన్ రైట్స్ విషయంలో నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ముందున్నాయి. ఇవి మానవ హక్కులకు ఎంత విలువ ఇస్తాయో చెప్పడానికి స్వీడన్ కల్పిస్తున్న సుదీర్ఘమైన పేరెంటల్ లీవ్ ఒక ఉదాహరణ. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏడాదిన్నర సెలవు తీసుకోవచ్చు. ఇది జీతంతో కూడిన సెలవు. అంతేకాదు, ఈ దేశాలు పౌర, రాజకీయ, సామాజిక హక్కుల సార్వత్రిక రక్షణను ప్రతిబింబిస్తూ గ్లోబల్ ఇండెక్స్ లో స్థిరంగా అగ్రస్థానంలో నిలిచాయి. పౌర స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి నార్వే ప్రాధాన్యతనిస్తుంది. బలమైన పౌర హక్కులతో పాటు నార్వే ఒక ముఖ్యమైన చట్టాన్ని అమలు చేసింది. కార్పొరేట్ బోర్డు సీట్లలో మహిళలకు కనీసం 40% కేటాయించేలా కోటాను అమలు చేస్తోంది. ఇది ఉద్యోగ రంగంలో సమానత్వాన్ని పెంచడమే కాకుండా నిర్ణయాధికార స్థానాల్లో సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తోంది. ఇక పాలనలో అత్యున్నత స్థాయి పారదర్శకతకు డెన్మార్క్ ప్రశంసలు అందుకుంటోంది. దేశంలో ఓపెన్ బడ్జెట్ వ్యవస్థ పౌరులు ప్రభుత్వ ఖర్చులను ఆన్లైన్ లో ట్రాక్ చేయడానికి అనుమతి కల్పిస్తోంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై పూర్తి పారదర్శకతను అందించడం ద్వారా అవినీతి స్థాయిలను తగ్గించడంలో డెన్మార్క్ ముందుంది. మానవ హక్కుల విధానంలో విద్య, సామాజిక సంక్షేమంపై ఫిన్లాండ్ దృష్టి పెట్టింది. విద్యలో ఆర్థిక అసమానతలకు తావు లేకుండా చిన్నారులకు పాఠశాలలో ఉచితంగా భోజనాన్ని అందిస్తుంది. ఈ విధానం పిల్లలందరికీ వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా కొనసాగుతోంది. ఇది పోషణ, సమాన విద్యా అవకాశాలను అందించి సామాజిక సమగ్రతను, బాలల హక్కులను బలోపేతం చేస్తోంది. సమాన వేతనం విషయంలో ప్రపంచానికే ఐస్లాండ్ ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో సమాన వేతన చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పురుషులు, మహిళలు సమానంగా వేతనం పొందుతున్నారని కంపెనీలు చట్టబద్ధంగా నిరూపించాల్సి ఉంటుంది. ఈ చట్టం లింగ వేతన వ్యత్యాసాన్ని అంతం చేయడానికి రూపొందింది. ఆర్థిక హక్కుల్లో లింగ సమానత్వం పోరాడుతున్న వారికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. నార్డిక్ దేశాలు ఈ మానవ హక్కుల దినోత్సవం నాడు పలు దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.